గుడ్ మార్నింగ్. ఇప్పుడే నిద్ర లేచాను. ఇంకా వర్కౌట్ స్టార్ట్ చేయాలి. చాలా చలిగా చాలా కూల్గా ఉంటుంది. ఈరోజు హెల్త్ అండ్లోకి వెళ్తున్నాం. నా ఫేవరెట్ అయిన ఐటమ్స్ అన్నీ మీతో షేర్ చేసుకుంటాను. సో ఇప్పుడైతే ఫస్ట్ వర్కౌట్ స్టార్ట్ చేసేస్తాను. హెల్తీ డ్రింక్ తాగేసిన వెంటనే వర్కౌట్ చేసేసి బ్రేక్ఫాస్ట్ తినేసినాక హెల్త్ అండ్లోకి వెళ్దాం. ఓకేనా? వర్కౌట్స్ చేసిన లాస్ట్లో ఈ బటర్ఫ్లై ఎక్సర్సైజ్ బాగా చేస్తాను. మనకి థైస్ బాగా తగ్గుతుంది. థైస్ ఎవరికైనా తగ్గాలి అని అనుకుంటుంటే ఈ బటర్ఫ్లై ఎక్సర్సైజ్ చేయండి. బటర్ఫ్లై ఎక్సర్సైజ్ చేసి ఒక 1 వీక్ అలా చేస్తూ ఉండండి. తర్వాత స్లోగా ఇలా బెండ్ అయ్యి కూడా మళ్ళీ మనం కాల్లో చేసి ఇలా మూవ్ చేస్తూ ఉండాలి, స్వింగ్ చేస్తూ ఉండాలి. చాలా వరకు తగ్గుతుంది. నాకు చాలా వరకు తగ్గింది. సో రిజల్ట్స్ ఫేస్ చేశాను. అందుకనేసి ఇది ఇంకా స్టాప్ చేయకుండా కంటిన్యూగా చేస్తున్నాను. ఈ స్ట్రెచింగ్ కూడా లాస్ట్లో ఏ వర్కౌట్స్ చేసినా ఇలా చేస్తూ ఉంటాను. కొన్ని ఏమన్నా రాకుండా ఉంటాయి కదా, అలాంటివన్నీ ట్రై చేస్తూ ఉంటాను. ప్రతిరోజు ట్రై చేస్తే మనకు రాకుండా పోదు. ఇలా అయితే నాకు కాలు ఇంత పైకి అసలు తీయలేకుండా ఉండేదాన్ని. సో స్లోగా అలవాటు చేసుకున్నాను. మాకు యోగాలో వచ్చేసి ఇలా 1 లెగ్ మీద స్టాండ్ చేసి ఉండాలి. స్టాండ్ చేసి ఇంకో లెగ్ని ఇలా ఫ్రంట్కి వచ్చేసి పెట్టాలి. అది అస్సలు వచ్చేది కాదు. నేను 1 లెగ్ మీద ఇలా నిలబడుకుండేకి చాలా కష్టపడేదాన్ని. సో స్లోగా ప్రతిరోజు ఆల్మోస్ట్ చాలా రోజుల నుంచి ట్రై చేస్తుంటే ఇప్పటికి ఇలా వచ్చింది. నెక్స్ట్ వర్కౌట్స్ అయిపోయిన తర్వాత నేను ముల్లంగి చట్నీ చేస్తున్నాను. ఈరోజు ముల్లంగి చట్నీ నాకు చాలా ఇష్టం. సో ఇడ్లీ ముల్లంగి చట్నీ తినేస్తున్నాను. యాక్చువల్లీ బై మిస్టేక్ నేను మర్చిపోయి ఇడ్లీ పిండి ఎక్కువ కలిపేశాను. ఇంకా వేసిన తర్వాత గుర్తొచ్చింది నాకు, సరే తక్కువ తిందాంలే అనేసి అనుకుంటున్నాను. ఇలా చేస్తే కన్నా ఇన్ కేస్ ఎప్పుడైనా ఇలా తింటే మీరు క్యాలరీస్ క్యాలిక్యులేట్ చేసుకొని నెక్స్ట్ 2 పూట్ల తక్కువ తినే ట్రై చేయండి. వర్కౌట్స్ కొంచెం తక్కువగానే చేశాను, చెప్పాను కదా. వెదర్ చాలా కూల్గా ఉంది. వర్కౌట్స్ చేసేకి చాలా లేజీ అనిపిస్తుంది, కానీ చేయాలి అనేసి కొంచెం చేశాను అనమాట. ఇంక బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇడ్లీ ముల్లంగి చట్నీ. నెక్స్ట్ ఇంకా 2 షేర్ చేసుకోవాలి మీతో. ఈ రెండు ఫ్రీ వచ్చినట్టు అనమాట. నాకు అస్సలు నచ్చలేదు ఇది చూడండి ఎంత స్టీల్లో ఇచ్చారు. చాలా టైట్గా ఉంటుంది. ఇంత క్లోజ్ చేయడానికి కూడా అసలు చాలా లైట్ వెయిట్, అసలు వెయిటే లేదనమాట. ఇది అలా ఉంది. ఇది మళ్ళీ పీజియన్ అంట. పీజియన్ ఇలా ఉంటుందని అస్సలు అనుకోలేదు. నా దగ్గర ముందు ఉండేది ఇది ప్రిస్టేజ్. నాకు తెలిసి పీజియన్ కన్నా ప్రిస్టేజ్దే బాగుంది. ప్రిస్టేజ్ నేను చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్నాను. నాకు ఇలా కోటింగ్ ఉంటేనే చాలా బాగుంటుంది. ఇది చాలా బాగుంది అనమాట, అంత సూపర్గా ఉంది. కానీ పీజియన్ నాకు అస్సలు నచ్చలేదు. ఇంకా ఫ్రీ వచ్చిండేది కదా, పడేయలేము. అందుకనేసి ఇంకా యూజ్ చేద్దాము అనుకుంటున్నాను. ఈరోజు ఇంకా దీన్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ ఇది కూడా పీజియన్ అనమాట. ఈ 2 ఫ్రీ వచ్చిన ఐటమ్స్ నాకేం నచ్చలేదు. అసలు బ్యాక్ సైడ్ చూడండి ఇదంతా. ఓకే, ఇదంతా క్లీన్ చేస్తే పోతుంది, కానీ క్వాలిటీ అస్సలు బాగాలేదు. ఇదంతా కూడా ఇక్కడ పట్టుకుండే హోల్డర్ కూడా క్వాలిటీ అస్సలు బాగాలేదు. రెండింటికి క్వాలిటీ బాగాలేదన్నమాట. సో ఇంకా ఎలాగోలాగా కొన్ని వాటికి యూజ్ చేస్తూ పడేయాలి. నాకు పీజియన్ అస్సలు నచ్చలేదు. ప్రిస్టేజ్ చాలా సూపర్గా ఉంటుంది. మరి నేను ఇంతవరకు యూజ్ చేసిన లేదు పీజియన్లో. బాగుంటుందేమో అనుకున్నాను, అందుకే చెప్తున్నాను. పీజియన్వి తీసుకునేటప్పుడు కొంచెం చూసి తీసుకోండి. ఇది కోటింగ్ ఓకే, కానీ ఇది పోతుంది. ఇలాంటి కోటింగ్వి యూజ్ చేయకూడదు. చూడండి ఇదంతా కెమికల్స్. ఇవంతా మనం తింటే క్యాన్సర్ వస్తుంది తొందరగా. బ్రేక్ఫాస్ట్ తినేసిన తర్వాత హెల్త్ అండ్లోకి వెళ్ళాం. ఇక్కడ చూడండి, ఇది నా ఫేవరెట్ అయిన ప్లేస్ అనమాట. ఇక్కడ అన్ని మాస్క్ షీట్లు ఉంటాయి. నేను చూపిస్తూ ఉంటాను కదా డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ. సో ఇక్కడ నుంచి తీసుకొచ్చేటివి ఒక్కొక్కసారి ఒక్కొక్కటి యూజ్ చేస్తూ ఉంటాను. బాలేనోటి మోస్ట్లీ మీ దగ్గరికి రావన్నమాట. చెప్పను, నేను షేర్ చేయను. బాలేనోటి చెప్పాల్సిన అవసరం లేదు, బాగుండేటి చెప్తే చాలు అనేసి. సో ట్రై చేసి బాగుండేటివన్నీ మీతో షేర్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే నాకు ఎలానో మనీ వేస్ట్ అవుతుంది బాలేనోటి తీసుకుందాం. సో మీకైనా బాగుండేటి చెప్తే మీరు కూడా మనీ వేస్ట్ చేసుకోకుండా మంచివి తీసుకొని యూజ్ చేసుకుంటారని. ఈ ప్లేస్ కూడా నాకు చాలా ఇష్టం. ఇక్కడ అన్ని క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్ అన్నీ ఉంటాయి. చాలా క్వాలిటీ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడంతా షాంపూస్, షవర్ జెల్స్ అంతా ఉన్నాయి. ఇవేవి నేను అంతగా యూజ్ చేయను. సో ఇక్కడ నోస్ స్ట్రిప్స్, మనకి మెయిన్ ఇవే కావాల్సింది.
మీద ఎక్కువ పోర్స్ ఉంటుంది చాలామందికి, చిన్న చిన్న హోల్స్ లాగా ఉంటుంది కదా, అందుకనేసి. ఇంకా కొత్త కొత్త క్రీమ్స్ అన్నీ వచ్చాయి, జస్ట్ చూస్తున్నాను ఎలా ఉన్నాయనేసి. చాలా వరకు స్టాక్ అంతా ఎంటీగా ఉంది, అందరూ కొనుక్కోలిపోయారు. చూడండి అక్కడక్కడ స్పేస్ వచ్చేసి చాలా ఫ్రీగా ఉంది. నెక్స్ట్ ఇవన్నీ చూస్తున్నాను ఎలా ఉన్నాయి ప్రోడక్ట్స్ అన్నీ అనేసి. యాక్చువల్లీ సీరం చూడాలనుకున్నాను నేను, కొత్తగా ఏమైనా సీరమ్స్ వచ్చాయని. సెటాఫిల్ ఇది మాయిశ్చరైజింగ్ లోషన్. సో ఆల్రెడీ నేను క్లెన్జింగ్ యూజ్ చేస్తున్నాను సెటాఫిల్లో, చాలా సూపర్గా ఉంది. సో ఇక్కడ వచ్చేసి మాయిశ్చరైజింగ్ ఉంది. లోటస్ కూడా నాకు చాలా ఫేవరెట్ అయింది. ఇంకా చూపిస్తారండి, ఇక్కడంతా క్లెన్జర్స్, ఫేస్ టోనర్స్ అన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అనమాట. ఫేస్ టోనర్స్ అన్నీ ఉంది. సో నాకు ఇష్టమైన ప్రోడక్ట్స్ ఎక్కడ ఉన్నాయి, ఇవన్నీ కూడా సీరమ్సే. సో ఈ సీరమ్స్ అన్నీ ఒక్కొక్కటి కాస్ట్ 1500 1000 అలా ఉంటుంది. ఇక్కడ ఫిట్ మీ కాంపాక్ట్ పౌడర్ చూస్తున్నాను, ఫౌండేషన్ కాంపాక్ట్ పౌడర్ ఉంది. ఇది చూడండి ఐలైనర్ ఎంత బాగా పర్పుల్ కలర్లో ఉందో. సో జస్ట్ చూసాను, నేను యూజ్ చేయను కదా, అంత ఎక్కువ యూజ్ చేయండి, అక్కడ పెట్టేశాను. సో జోవీస్ ఇక్కడ మేము చార్కోల్ ఫేస్ వాష్ చూస్తున్నాం. జోవీస్ చాలా బాగుంటుంది, నేను చెప్తాను కదా చాలా సూపర్గా ఉంటుంది అనేసి. అందుకనేసి జోవీస్లో కొత్త ప్రోడక్ట్ వచ్చింది, ఎలా ఉంటుందో చూద్దాము, ట్రై చేద్దాము అనేసి ఇంకా తీసుకుందాం. అది చార్కోల్ ఫేస్ మాస్క్లే చూసాను కానీ ఫేస్ వాష్ చూడలేదు, అందుకనేసి తీసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి ఉంది, ఏదో బ్రైడల్ ఫేస్ వాష్ అనేసి, చాలా బ్రైట్గా అవుతుంది అనేసి నేను అది తీసుకోలేదు, జోవీస్ తీసుకున్నాం. నెక్స్ట్ ఇది నా ఫేవరెట్ అయిన ప్లేస్ అనమాట. ఎప్పుడు వెళ్ళినా ఏదో ఒక కలర్ నెయిల్ పాలిష్ తీసుకొస్తూనే ఉంటాను. చూడండి ఎన్ని నెయిల్ పాలిషెస్ ఉన్నాయో, నాకు ఇవి చూస్తూనే అంత హ్యాపీగా. ఇంట్లో కొన్ని మాస్క్లు తీసుకుందాం, ఈసారి నెయిల్ పాలిష్ అయితే ఏం తీసుకోలేదు. సో ఇంకా ఆఫ్టర్ నేను ఏం వ్లాగ్ తీయలేదు. ఈవినింగ్ వచ్చేసి కొద్దిసేపు అలా మిద్ది పైకి వచ్చాను. డైలీ వాక్ చేస్తాను నేను, వర్కౌట్స్ చేసినా చేయకపోయినా ప్రతిరోజు వాకింగ్ చేస్తాను అనమాట. సో కొద్దిసేపు వాకింగ్ చేసేసి వచ్చిన తర్వాత ఇంకా మార్నింగ్ నేను ఇడ్లీ తినేసాను, అంటే మామూలు వైట్ రైస్తో చేసిన బ్యాటర్తో చేసిన ఇడ్లీ తినేసాను. అందుకని ఏం చేస్తున్నానంటే ఆఫ్టర్నూన్ బ్రౌన్ రైస్ తిన్నాను, నైట్ ఏం తినకుండా ఓన్లీ మష్రూమ్స్ తింటున్నాను. సో బ్యాలెన్స్ చేయాలన్నమాట. ఎప్పుడు మనకి అన్ని ప్లేసుల్లో కన్వీనియంట్గా ఉండదు, కొన్ని టైమ్స్ ఇలా మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. ఆ మిస్టేక్ని ఇలా రెక్టిఫై చేసుకోవచ్చు. అందుకని నేను నైట్ ఏం తినకుండా ఇలా మష్రూమ్ తింటున్నాను. సో వ్లాగ్ అయితే ఇంతే, ఇంకా ఎక్కువ ఏం లేదు. ఇంకా మష్రూమ్ కొద్దిసేపట్లో అయిపోతుంది, తినేసి ఇంకా నిద్రపోవడమే అనమాట. వ్లాగ్ అయితే ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నాను. ఇంతే అండి ఈరోజు వీడియో. మీకు కన్నా వీడియో నచ్చింటే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.